మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఈ 2 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, వారి బ్రదర్స్ మీద, సలహాదారు భీమరేందర్ రెడ్డి మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారిపైన వచ్చే దుష్ప్రచారాలు, వారు ఇచ్చిన స్టేట్మెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మరొక 10 సంవత్సరాలు ఉండాలనుకుంటూనే పార్టీని విచ్చలవిడిగా చేసే యత్నంలో మరి ఉన్నారు. అందులో భాగంగా మొన్న మరి మంత్రివర్యులు సురేఖ గారి యొక్క కుమార్తె ఏదైతే పోలీస్ వాళ్ళపైన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ను మరియు వేమిరెడ్డి రెడ్డి గారిని ఇచ్చిన స్టేట్మెంట్ను మరియు కొండలరెడ్డి బ్రదర్స్ మీద సీఎం గారు ఇచ్చిన దాని మీద మేము ఖండించడానికి నన్ను సమావేశం ఏర్పాటు జరిగింది. వేము నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి వరంగల్ ఈస్ట్ నుంచి ఎప్పుడైనా పోటీ చేయలేదు. ఆయన వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేయడం జరిగింది. వరంగల్ ఈస్ట్లో ఆయనకు స్టేషన్ రోడ్లో సొంత బిల్డింగ్ ఉంది 50 సంవత్సరాల నుంచి. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. ఆయన సీఎం ఆసుపత్రిలో జన్మించడం జరిగింది. ఆయన అడిగే హక్కు ఆయనకు ఉంది. ఆయనను విమర్శించే స్థాయి ఈమెకు లేదు. రెండండి కొండలరెడ్డి బ్రదర్స్, వేమిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్, కొండలరెడ్డి తిరుపతి రెడ్డి, వాళ్ళ గన్మెన్లు ఎందుకు, వాళ్ళు ఏమైనా క్రౌడ్ కూలర్సా? వాళ్ళు రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి మరి మౌనూరు జిల్లానే రాజకీయాల్లో శాసించిన వ్యక్తులు. వాళ్ళు రాజకీయంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వెనుక ఉండి వారు నడిపించారు. వారికి ప్రోటోకాల్ ప్రకారం ఒక సీఎం బ్రదర్స్కి గన్మెన్లలో ఎటువంటి తప్పు లేదు. అది చాలా దురదృష్టకరం.